వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025-26 సంవత్సరానికి రాష్ట్రానికి అదనంగా 10,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆదాయ లోటును తగ్గించడానికి 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ఆమోదించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు. తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్ కు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేయగా ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓవైపు పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన గడువు సమీపిస్తుండగా మరోవైపు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ పై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో రాజ్భవన్ నిర్ణయం వెలువడిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎస్ఈసీకి సమర్పించాలని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన 5గురిని సిఐడి అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్గిరి కోర్టు 6గురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే చెల్లపల్లి జైలులో ఉన్న నిందితులను సిఐడి జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది. కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈఓ సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత యాదవ్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి అమర్నాథ్ యాత్ర వాయిదా పడింది. కుండపోత వర్షాల కారణంగా యాత్ర మార్గాల్లో జారడంతో పాటు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం ఒక్కరోజు అమర్నాథ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి శుక్రవారం నుంచి యాత్ర పునః ప్రారంభమవుతుందని తెలిపారు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిషా ప్రియను స్థానిక కోర్టు దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. జూలై 16న ఆమెకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా అది వాయిదా పడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఓటర్లను ఆకట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం నితీష్ కుమార్ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి తాజాగా మరో పథకాన్ని ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లును చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పథకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో మిళితం చేయడం, విద్యార్థులలో స్వీయ క్రమశిక్షణ, నాయకత్వం, భావోద్వేగ సమతుల్యత వంటి విలువలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రతిరోజు ఒక గీతా శ్లోకాన్ని పఠించడంతో పాటు దాని అర్థం, ఔచిత్యాన్ని విద్యార్థులకు వివరించాలని ఆదేశించింది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక నుంచి డే టైంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ సిటీలో డే టైంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్స్ నైట్ మాత్రమే చేస్తారన్న భావనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో సమయం చూసుకుని ఎప్పుడు తనిఖీలు చేస్తామని తెలియకుండా ఉన్నట్లుండి తనిఖీలు చేపడతామన్నారు. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక వ్యూహాన్ని అమలు చేయనుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధు, జాతీయ భద్రతా పరిస్థితి, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తీసివేయడంపై కొనసాగుతున్న అనిశ్చితి వంటి అంశాలను ప్రస్తావించాలన్న ఆలోచనలో ఉంది. అమెరికా విధించిన సుంకాల గడువు తరుముకొస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉందని ప్రకటించారు. ఆగస్టు 1న తమ దేశానికి గణనీయంగా డబ్బు వస్తుందని, తాము పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు ఇంకో ఒప్పందం కుదరబోతోందని, ఇది బహుశా భారతదేశంతో కావచ్చని, దీనిపై చర్చల్లో ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాలతో దూసుకుపోతోంది. ఈ పర్యటనలో ఇదివరకే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్ తాజాగా 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ బోణీ కొట్టింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.